దాంట్లో లాజిక్ ఉంది. జనాభా నియంత్రణ పాటించే రాష్ట్రాలుగా దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి. ఆ మేరకు చూసుకుంటే వింధ్యకు పైన ఉన్న రాష్ట్రాలతో పోలిస్తే వింధ్య దిగువనున్న దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంటుంది. జనాభా ప్రాతిపదికని పరిగణలోకి తీసుకొని సీట్ల సంఖ్య పెంచడం అనే అంశాన్ని మహిళా రిజర్వేషన్ల బిల్లుతోటి ముడిపెట్టవద్దని చెప్పేసి ఆయన ఒక సూచన చేశారు. చాలా డీటెయిల్గా మాట్లాడారు, లాజికల్గా కూడా మాట్లాడారు తెలంగాణ ముఖ్యమంత్రి. అదే సందర్భంలో మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నారు. కానీ అది మాట్లాడుతూ మధ్యలో బీజేపీ కుట్ర ఇందులో ఏదో ఉందనే అనుమానాన్ని, సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ న్యాయవాది రజనీ గారు. నమస్కారం రజనీ గారు. అలాగే బీజేపీ ప్రతినిధి సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. అండ్ కల్వ సుజాత గారు కూడా జాయిన్ అవుతున్నారు, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్. వారికి కూడా నమస్కారం. టు స్టార్ట్ విత్ సుహాసిని గారు, నిన్న ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రత్యేకంగా, అంటే ఇంకా 3 రోజులు సభ కూడా దీనికోసం ప్రత్యేకంగా సమావేశం చేయబోతున్నారు. నేను విజ్ఞాన భవన్లో జరిగిన సమావేశంలో మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు కూడా రావటాన్ని వారు స్వాగతిస్తూ వారు చేసిన ఒక ప్రస్తావనకి మాజీ స్పీకర్ మీరా కుమార్ గారు కూడా స్పందించారు. మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఒక విప్లవం తీసుకురాబోతున్నాం, 2034 దాకా ఆగక్కర్లేదు, 2029 నుంచే ఈ రిజర్వేషన్ల బిల్లు రాబోతుందని. సుహాసిని గారు చెప్పండి. నమస్కారం వాసుదేవన్ గారు. నమస్తే నాతోటి ప్యానెల్లో ఉన్న అతిథులందరికీ కూడా. ఇది చాలా చారిత్రాత్మకమైన ఘట్టంగా మనం అందరం కూడా అభివర్ణించాము. 2023లో ఎన్నో సంవత్సరాల కళ నోటి మాటలతోనే ఉండిపోయింది. గత ప్రభుత్వాలు కూడా లోక్సభ, రాజ్యసభ ఇవి రావడం, అక్కడి నుంచి మళ్ళీ అందరి ఏకాభిప్రాయం లేకపోవడం, మరి ఇవన్నిటికీ కారణాలు ఏంటి అన్నది, అది మోదీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని ఏ విధంగా అయినా సరే ఖచ్చితంగా ఒక పూర్తిగా ఇంకా ఒక అనుమానాలు లేకుండా ఒక చట్టం పూర్తి స్థాయిలో తీసుకురావాలి. దానికి ఎన్నో ఉదాహరణలు కోట్ చేస్తూ కూడా నిన్న ప్రధాని మోదీ గారు మహిళా లోకానికి అడ్రస్ చేస్తూ ఒక అద్భుతమైన ఒక మెసేజ్ అందించడం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మోదీ గారి ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చే ఒక ప్రాధాన్యత, మహిళా సాధికారత ప్రభుత్వం, మోదీ గారి ప్రభుత్వం అన్నది చాలా క్లియర్ గా ఇక్కడ చేతల్లో చూపించడం జరిగింది, మాటల్లో మాత్రమే కాదు. అందులోని మనం చూస్తున్నాం చాలా సంవత్సరాలుగా అది మహిళలు శక్తి స్వరూపిణి, సమానమైన హక్కులు ఉండాలి, సమానం ముందు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ అని మాటలు చాలా మంది చెప్పారండి. కానీ ప్రాక్టికల్ గా వచ్చేసరికి అందులోనూ ప్రత్యేకంగా ఒక స్థానం కల్పించడంలో, ఇంట్లో ఎప్పుడు కూడా గౌరవం ఉంటుంది, కొందరు ఇళ్లలో ఉంటుంది, ఎన్నో రకాల కేసెస్ ఆ విధంగా అంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు మహిళలు. కానీ ఆ ఇంట్లో ఒక ప్రోత్సాహము బయటకు వచ్చిన తర్వాత ప్రతి సంస్థలోనూ ఒక రిజర్వేషన్, మహిళకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలి అని ఒక గుర్తించడమే కాదు, ఇప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఒక అవకాశాన్ని కల్పించారు మోదీ గారు. మనం కనుక ఈ విషయాలు కనుక చూస్తే అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేయడము. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా మొన్న 2023లో చట్టం అయితే వచ్చింది, కానీ ఎప్పుడైతే సెన్సస్ డీలిమిటేషన్ తర్వాత ఒక చిన్న క్లాజ్, దానివల్ల ఏంటంటే 99.9% దగ్గర ఆగిపోయింది. సో 99.9% దగ్గర కాకుండా పూర్తిగా 100% మనం చేసింది 2023లో అయితే ఇంకా మళ్ళీ సెన్సస్ డీలిమిటేషన్ అంతా ఇంకా ఆలస్యం అయిపోతుంది అని చెప్పి, ఆ విధంగా అవ్వకూడదు అని మళ్ళీ దానికి ఒక ఇంప్లిమెంటేషన్ విధంగా ఎలా అయినా సరే దానిని ఆచరణ సాధ్యం అయ్యేటట్లుగా ఇప్పుడు మనకు రాబోతోంది. 100% పూర్తి స్థాయిలో దానిని ఏ విధంగా చేస్తారు, ఎలాగా మహిళలందరూ కూడా దీన్ని స్వాగతిస్తూ, ఇది ఒక ప్రత్యేక కొత్త యుగం, కొత్త ఉత్సాహం, మహిళల భద్రత, సాధికారత, అసలు ఆత్మవిశ్వాసం, ఇది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ న్యూ ఇండియా అండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా కూడా మహిళకి ఈ విధమైన స్థానాన్ని ఇచ్చిన ఒక దేశమే లేదు. సో దీనిని ఖచ్చితంగా మనం ఈ రోజు ఒక సెలబ్రేషన్స్ యుగం, ఒక సెలబ్రేషన్స్ డేగా మనం అభివర్ణించవచ్చు. అంతేకాదు మనం కనుక ఇంకొకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మన దేశంలో
మన యొక్క ఆ, పూర్వాచారాల నుంచి కూడా మహిళ ఏ విధంగా చక్కదిద్దుతోంది తన కాపురాన్ని కాకుండా సమాజాన్ని కూడా అని చెప్తూ గ్రామాలలో 90% మహిళలు ఒక ఊరు ఎగ్జాంపుల్ గా తీసి అక్కడ పూర్తిగా మహిళలే ఉండడం అన్నది ఎంతో అసలు ఆశ్చర్యకరంగాను ఆనందకరంగాను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దేశమంతా ఈ న్యూస్ విని అవును కదా గ్రామాల్లోనే ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారు ఇంకా దేశంలో కనుక ఇస్తే అందులోనూ చట్ట సభల్లోనూ మనకి పార్లమెంట్ సభల్లో కనుక మనకి ఈ విధంగా ఒక రిజర్వేషన్ ప్రత్యేకంగా ఇస్తే ఇంకా మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇంకా అద్భుతమైన ఒక మన కొత్త భారతదేశాన్ని చూడొచ్చు అన్నది క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. ఒక ప్రశ్న అడిగినప్పుడు ఏ తర్కశాస్త్రము ఏ శాస్త్రమో చెప్పని ఒక సమాధానం వాళ్ళు 8వ తరగతి కూడా పాస్ అవ్వని ఒక మహిళలు ఆలోచన దృక్పథంలో ఉంది అంటే ఇంకా మన భారతదేశం ఎటువగా వెళ్తుంది ఎంత అద్భుతమైన రేపటిని మనం చూస్తాము అనే ఒక ఎగ్జాంపుల్లో పేద అనే వాళ్ళు ఉండకూడదు అదే మా ధ్యేయం అని 8వ తరగతి చదువుకున్న ఒక సుహాసిని ఆనంద్ గారు నిన్న విజ్ఞాన భవన్లో సుహాసిని ఆనంద్ గారు నిన్న విజ్ఞాన భవన్లో ప్రధానమంత్రి ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రెస్పాన్స్ కూడా చూసి రజనీ గారి దగ్గరికి వెళ్దాం. సార్ ప్రధానమంత్రి ఏం మాట్లాడారో చూద్దాం. పిసిఆర్ రైట్ మళ్ళీ చూద్దాం ప్రధానమంత్రి ఏం మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే బీజేపీ కుట్ర అనే ఒక ప్రస్తావన చేశారు రజనీ గారు. వారి సీఎం గారు మాట్లాడింది చూసే లోపల ఎందుకు ఆ రకంగా ఆయన అన్నారో ఒకసారి చూద్దాం. ఐ థింక్ సీఎం గారి బయట రెడీగా ఉందనుకుంటాను. పీసీఆర్ ఈజ్ ఇట్ ఓకే? సీఎం గారి బయట కాబట్టి మోడీ గారికి మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలంలో ఈ దేశానికి చాలా పెద్ద సమస్యగా ఉత్పత్తిగా మారుతుంది. ఇది ఏమాత్రం మంచిది కాదు. కాబట్టి ఈరోజు మీరు అనొచ్చు మీరు గుడ్డిగా వ్యతిరేకిస్తే మరి దీని పరిష్కారం ఏందని. అందుకే హైబ్రిడ్ మోడల్ నేను ప్రపోజల్ చేయదలుచుకున్నా. ఈ హైబ్రిడ్ మోడల్లో మీరు 272 సీట్లు మీరు పెంచాలని నిర్ణయించుకున్నారు కదా, అందులో 50% 136 సీట్లు మీరు చెప్పుకుంటున్న ప్రోరేటా ప్రకారం ఇచ్చుకోండి. ఇంకొక 136 సీట్లు 50% ఉన్నాయి కదా, జిఎస్డిపి ప్రాతిపదికన దేశం యొక్క స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన సీట్లను విభజించండి. నరేంద్ర మోడీ గారికి మీరు చేస్తున్న కుట్ర దీర్ఘకాలికంగా. రైట్ రజనీ గారు, మా సీఎం గారు ఏమంటారంటే ఇందులో ఏదో కుట్ర ఉందనే సందేహాన్ని తెలంగాణ సీఎం గారు వ్యక్తం చేశారు. కానీ నిన్న ఆయన మాట్లాడినప్పుడు ఒక లాజికల్ పాయింట్, సిన్స్ మీరు న్యాయవాది కాబట్టి మీకు తెలుసు, దక్షిణాది రాష్ట్రాలు సహజంగానే ఒక రేషనల్గా ఉంటారు. ఇక్కడ ప్రజలు కుటుంబ సంక్షేమం అందాం నియంత్రణను కుటుంబ సంక్షేమంలో భాగంగా 2 బిడ్డలతోటి ఒక డిసిప్లిన్ నేర్చుకున్నారు. అక్కడ లేదని కాదు కానీ ఆ అవేర్నెస్ తక్కువ, దానివల్ల అక్కడ జనాభా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లోనే ఒక దేశానికి ఒకవేళ అదే పద్ధతిలో పోతే 300 సీట్లు అక్కడి నుంచే ఉంటాయి. ఇక అప్పుడు ఎప్పటికీ దక్షిణాది రాష్ట్రాలకి దేశంలో ప్రాతినిధ్యం ఉంటుంది. మన అదృష్టం కొద్దీ ఒక పివి నరసింహారావు గారిని చూడగలిగాం. ఏదో బై ఫార్చ్యూన్ ఎవరో చేసిన పొరపాటు కారణంగా దేవేగౌడ గారు కూడా కాసేపు కొన్నాళ్ళు అక్కడ ఉండగలిగారు ఆ కుర్చీలో. బట్ తనదైన ముద్ర వేసిన పివి నరసింహారావు గారు లాంటి నాయకులు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నారండి. సీఎం గారి ఆవేదన అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రోరేటా బేసిస్ మీద ఓకే మీరు చేసుకోండి 276లో 272లో సగం ప్రోరేటా ప్రకారం చేయండి, మిగిలిన సగం జిఎస్డిపి ప్రకారం చేయండి. ఆయన అన్న మాట కరెక్టే. మేము ఈ దేశానికి అందిస్తున్న కాంట్రిబ్యూషను తోటి మీరు అక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్నారు, లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్నారు. వాట్ అబౌట్ అవర్ కాంట్రిబ్యూషన్, ఇట్ మస్ట్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ అనేది మీరేమంటారండి? సో ఖచ్చితంగా అది ఒక వ్యాలిడ్ పాయింట్కే వస్తుందండి. ఎందుకంటే నేనేమి మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించింది కాదు, కానీ యూపీ ప్రభుత్వం లేకపోతే అక్కడ ప్రజలు కానీ ప్రాతిపదిక కానీ అంటే ఒక పాపులేషన్ ప్రాతిపదికగా కూడా ఆలోచిస్తే ఒక 50 అటు ఒక 50 ఇటు అంటూ కూడా అతను ఒక చలోక్తిగా ఒక మెసేజ్ని ఇస్తున్నారు. అంటే ఇలా కూడా చెయ్యండి, లేకపోతే మా ఏదైతే ఉత్తరాది ప్రాంతాల్లో లేకపోతే మన లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇన్ ఫ్యూచర్ ఒక బిల్లు పాస్ అయిపోయింది అనుకోండి, దానివల్ల వచ్చేటటువంటి ఇబ్బందులను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గొంతెత్తి మాట్లాడాలి.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫర్ సపోజ్ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి, ఫర్ సపోజ్ కాంగ్రెస్ కాబట్టి మాట్లాడాడంటే, అంటే ఫర్ సపోజ్ మా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఏదైతే బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ కొన్ని ఏదంటే సిద్ధాంత వైరుధ్యం కానీ లేకపోతే ఏదైనా బిల్ ప్రాతిపదికలో ఖండించాల్సి వచ్చినప్పుడు ఖండించడంలో ఇబ్బంది ఏమి ఉండదండి. ఎందుకంటే మన ఓన్ వాయిస్ ఉండాలి. మన రాష్ట్రం గురించి సెంట్రల్లో తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయం మీద మన రాష్ట్రాలు, మన సైడ్ ఉండే రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయన్న విషయంలో చెప్పాలి. సో మహిళా రిజర్వేషన్ బిల్లుకి ఏ ప్రభుత్వం వ్యతిరేకించదు. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మహిళలే ప్రధాన భూమిక పోషిస్తుంటారు. వాళ్ళు మహిళలను ముందు పెట్టే రాజకీయం చేస్తారు. ఇల్లాలు చదువు, ఇంటికి వెలుగు అనేది ఒక ఏదైతే సిద్ధాంతం ఉందో అదే మాదిరిగా ఆ రాష్ట్రంలో మహిళల యొక్క ప్రాధాన్యత అసెంబ్లీలో ఎక్కువ ఉంటే తప్ప ఆ గొంతుకగా లేకపోతే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అవగాహన అనేది ప్రజలకి తెలియదండి. ఎందుకంటే వాళ్ళ మాట సుస్పష్టంగా ఉంటుంది. వాళ్ళు తెలియజేసే విధానం కానీ, వాళ్ళ డెలివరీ విధానం కానీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎవరు వ్యతిరేకించరు, కానీ చిన్న చిన్న మెలకువలు లేకపోతే ఇబ్బందులు లేకపోతే సలహా సూచనలు అది తప్పనిసరిగా ఇవ్వాలి. మనం కూటమితో ఉన్నాం కదా, మనం బీజేపీకి ఎదురుపోకూడదు అనేది ఎక్కడ ఉండదండి. తప్పుని తప్పు అనాలి, ఒప్పుని ఒప్పు అనాలి. సో ప్రజల ప్రాతిపదికగా అంటే మనకి ఎప్పుడో జనాభా తక్కువ ఉండాలనేది అప్పట్లో ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అనుకుంటా అండి, 1975 ఎమర్జెన్సీకి ముందు అనుకుంటా, ఇలా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు, బలవంతపు ఆపరేషన్లు చేపించి జనాభా ప్రాతిపదిక. తర్వాత చంద్రబాబు గారు అయితే ఇంటికి ఒకరు ఉండాలి అంటూ చాలు అంటూ ఆయన ఎలా ఉన్నారో జనాలు కూడా అలాగే ఉండాలంటూ జనాభా తగ్గించారు. ఈరోజు పాపులేషన్ లేదు, సీట్లు పెరగవు, లేదా ఈరోజు పాపులేషన్ లేదు, అవకాశాలు అడగడానికి లేదు, అక్కడ ఎంపీ సీట్లకు లేదు. ఇప్పుడు జనాభా పెంచండి అని ఆయన కూడా ముందుకు వచ్చారు. సో బేసింగ్ ఆన్ ఏదైతే పాపులేషన్ని బట్టి కూడా గ్యాదర్ చేయండి, మా దగ్గర తక్కువ కదా, లేకపోతే మా ఆంధ్ర నుంచి, లేకపోతే మా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, లేకపోతే ఇటువైపు నుంచి ఎవరు కూడా ఒక పివి నరసింహారావు గారి స్థాయికి పోలేరు, మాకు కూడా అవకాశం కల్పించండి, మీరు పాపులేషన్ బట్టి కూడా మాట్లాడాల్సి వస్తుంది, మహిళలతో ఉండే అవకాశాలతో పాటు ఇది కూడా ఆలోచించండి అనడం ఒక అద్భుతమైనటువంటి సలహా సూచననండి. అది రేవంత్ రెడ్డి గారే ఎందుకు ఇచ్చారు, చంద్రబాబు గారు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, ఎందుకు ఆలోచించలేకపోతున్నారు, ఎందుకు పొద్దుగూకులు భజన బృందం తప్పుని తప్పు అందాం, వాళ్ళు కూడా ఆలోచిస్తారు. వాళ్ళు ఒకసారి ఆలోచించడానికి మీరు చెప్పలేదు కదా బాబు గారు అనేసి అన్నారు అనుకోండి, అరే ఎందుకు చెప్పలేకపోయారు, మీరు ఇవ్వలేదు, చంద్రబాబు గారు ఇవ్వలేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు? రజనీ గారు చిన్న సబ్మిషన్, ఇవ్వలేదని ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక ఓపెన్ ఫోరంలో ఆయన మాట్లాడారు, చంద్రబాబు గారికి చెప్పుంటారు కదా, హౌ కమ్ వి అరైవ్ ఆర్ జంప్ ఇన్ టు ఏ కంక్లూషన్ దట్ చంద్రబాబు గారు డిడ్ నాట్ గివ్. ఏ సార్, ముఖ్యమంత్రి గారు చెప్పుంటారు అని మీరు అనకండి. ముఖ్యమంత్రి గారు త్రూ పేపర్ స్టేట్మెంట్, త్రూ మీడియా స్టేట్మెంట్, త్రూ ఎవిడెంటరీగానే చెప్తారు. అలా చెప్పకపోతే అది చెప్పినట్టు కాదు. ముఖ్యమంత్రి గారు చెవులో చెప్పడానికి ఆయన ఏమన్నా ఒక సాధారణ పౌరుడు కాదు, లేకపోతే వెనకాల ఉండేటటువంటి పిఏ కాదండి. పిఏ ఒక సీఎంకి చెవులో చెప్తాడు, కానీ సీఎం మైక్లో డెలివర్ చేయాలండి, మైక్లో డెలివర్ చేయాలి. రజనీ గారు ప్రధానమంత్రి, రజనీ గారు ఒక్క నిమిషం, ప్రధానమంత్రి నిన్ననే కదా చెప్పింది, రేవంత్ రెడ్డి గారు ఏదో సందర్భం వచ్చింది మాట్లాడారు, మన ముఖ్యమంత్రి కూడా మాట్లాడతారు, కాస్త ఓపిక పట్టాలి కదా మీరు. సార్ ముఖ్యమంత్రి గారు ఏదైతే మోడీ గారు సలహా ఏదైతే ఒక డెలివరీ చేసినారో ఆయన కూటమి సభ్యులతో ఆల్ ఓవర్ డిస్కస్ చేస్తారు, అక్కడ ఎంపీలతో కానీ లేకపోతే ఇక్కడ కానీ. ఆయన రేవంత్ రెడ్డి గారితో అంటే చెప్పకుండా నిర్ణయం తీసేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్ కాబట్టి. చంద్రబాబు గారు అంటే చాలా విజనరీ ఉన్న వ్యక్తి కాబట్టి, కూటమిలో ఒక సభ్యుడు కాబట్టి, ఆయనతో సరి సమానమైనటువంటి అనుభవజ్ఞుడు కాబట్టి ఈయనతో ఈ డిస్కషన్ వచ్చి ఉండాలి, ఇమీడియట్ గా ఖండించి ఉండాలి. సరే ఆయన డెలివరీ చేశాక నేను ఖండిద్దాంలే అనుకుని ఉండొచ్చేమో, కానీ అతి తొందరగా ఈయన సలహా సూచనలు రాష్ట్ర ప్రజలు చూడాలి. ఎందుకంటే ఒక విజనరీ ఉన్న వ్యక్తి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లో మన రాష్ట్రాన్ని ఒకసారి మనకి తెలంగాణ ముఖ్యమంత్రి ఇంకా 2 ప్రస్తావనలు చేశారు. ఆయన మహిళా బిల్లుకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చారు, ఆయన ఎక్కడ విభేదించాలి. ఒకసారి అది కూడా చూసి కల్వ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్దాం. మోడీ గారికి ముఖ్యమంత్రి ఏదైతే లోక్సభ ఎన్నికలు జరుగుతాయో 543లో 33% అంటే 181 మంది మహిళలకు ఆటోమేటిక్ గా లోక్సభలో కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. అట్లా అమలు చేయకుండా ఈరోజు సీట్ల పెంపు కార్యక్రమాన్ని, నియోజకవర్గాల పునర్విభజన కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు కలిపినరు. ఇక్కడే రాజకీయ కుట్ర, రాజకీయ అసమానతలు, రాజకీయ వివక్ష ఇవన్నీ మిళితమై ఉన్నాయి.
అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సహచర మంత్రివర్గ సభ్యులు పెద్దలందరి సమక్షంలో నేను నరేంద్ర మోడీ గారికి చెప్పదలుచుకున్న ఒకే ఒక మాట, మహిళా రిజర్వేషన్లకు సంపూర్ణంగా కట్టుబడి ఉండడమే కాకుండా 100% మేము మద్దతు ఇస్తున్నాము. సో కల్వ సుజాత గారు, ముఖ్యమంత్రి గారు అయితే చాలా ఓపెన్గా చెప్పారు మేము మద్దతు ఇస్తున్నాం. అండ్ మీ పార్టీ కూడా అందరు ఎంపీలకి విప్ జారీ చేసింది, 16 నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు విధిగా హాజరు కావాలని. మద్దతు విషయంలో ఎలాంటి అభిప్రాయ భేదం లేదు, కానీ బట్ ఈ ప్రోరేటా ప్రకారం తీసుకురండి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదన సమంజసంగాను సహేతుకంగానే ఉంది. బట్ ఆ దిశగా చేయకపోతే మనం అన్యాయం అయిపోతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు, ఆయన కేవలం ఒక్క తెలంగాణ గురించే మాట్లాడలేదండి, దక్షిణాది రాష్ట్రాలన్నీ ఎప్పుడు కూడా వింధ్య ఎగువకిను వింధ్య దిగువకి ఈ స్పష్టమైన తేడా ఉంది. చాలా రేషనల్ థింకింగ్ ఉంటుంది అక్కడ, లేదని కాదు, అక్కడ కొంచెం అవగాహన తక్కువ. పెంచే ప్రయత్నం చేయకుండా జనాభా విపరీతంగా ఉన్నారు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో, పెరిగే సీట్లు మ్యాక్సిమం అక్కడే. మన పరిస్థితి ఏం కాననేది ఆయన చేస్తున్న ప్రస్తావనలోని ఆవేదన. మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి 99 టీవీ ఛానల్కి, అలాగే నా తోటి పార్టిసిపెంట్ సోదరి మళ్ళకు కూడా. ముఖ్యంగా ఈరోజు మహిళలకు సంబంధించినటువంటి విషయంలో మహిళా సోదరిని మనల్ని అందరినీ తీసుకొని వచ్చి ఒక వేదిక మీద మమ్మల్ని మాట్లాడిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ అండి. దీని గురించి మనం పార్టీలకు అతీతంగా మహిళల మన బిల్లు వస్తుంది అనే సంబరపడే కన్నా మన సౌత్ రాష్ట్రాలు ఏ విధంగా అన్యాయానికి గురవుతున్నాయి అనే విషయం మీద మనం పూర్తిగా చర్చించాలి. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఇక్కడ విభేదాలు లేకుండా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం కట్టుబడి ఉన్నాము. దేశం నినాదం తీసుకున్నప్పుడు ఒకళ్ళు లేదా ఇద్దరు ముద్దు అన్నప్పుడు మన సౌత్ రాష్ట్రాలన్నీ దానికి కట్టుబడి ఉండి, దేశంలో జనాభా పెరగకుండా మనం అందరం కట్టుబడి ఉండి మన సాంప్రదాయంతో పాటు దేశ జనాభాలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిపోతుంది అని మనం సంపాదించిన దాంట్లో మన పిల్లల్ని పోషించుకునే భారం పెరిగిపోతుంది. ఇద్దరు ఒకళ్ళు ఉంటే మనం సంపాదించిన పిల్లలకు అందరికీ సరి సమానంగా మనం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఎన్నో ఉంటాయి కాబట్టి మన బాధ్యతను పూర్తి చేసుకోగలుగుతాము. పిల్లల్ని ఎక్కువగా కని మనం పోషించలేము అనే నినాదం తీసుకొని వచ్చినప్పుడు సౌత్ రాష్ట్రాలన్నీ కట్టుబడి ఉన్నాయి. దీనికి నార్త్ రాష్ట్రాలలో మరి మనం అంటాం ముస్లిమ్స్ 5గురిని కన్నారు, 10 మందిని కన్నారు, వాళ్ళకందరికీ ఈక్వల్గా మరి దేశంలో ఇచ్చేటటువంటి ప్రతి పథకం వాళ్ళకి ఈక్వల్గా పోతుంది అంటారు. మరి ఇక్కడ సౌత్ రాష్ట్రాలకు కూడా అన్యాయం జరుగుతుందని మాట్లాడే వాళ్ళు చాలామంది లేరు అనేది కొంత బాధాకరం. ఎందుకంటే ఇప్పుడు నార్త్లో జనాభా ప్రాతిపదికన చూసుకుంటే వాళ్ళకి అత్యధికంగా సీట్లు పెరుగుతాయి. మన సౌత్ రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తీసుకుంటే సీట్లు తక్కువగా పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిన్న ఎంతో క్లియర్గా చెప్పారు, కేవలం తెలంగాణ గురించో కాంగ్రెస్ పార్టీ గురించో రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. రాబోయే కాలం ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ ఈ విధంగా ప్రతిపాదన తీసుకొని వచ్చి సీట్లు పెంచితే గనక సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి. దీన్ని కేవలం 33% రిజర్వేషన్ కదా, మీరు కూడా అనొచ్చు, అడగొచ్చు కూడా. మరి ఎందుకు మేడం ఇప్పుడు వచ్చేటటువంటి 40 సీట్లు 50 సీట్లు కాకుండా 60-70 సీట్లు వస్తాయి కదా, మీరెందుకు దీనికి మరి ఎందుకు వ్యతిరేకతగా ఉన్నారు అని మాట్లాడితే, నేను దీనికి మహిళా బిల్లు వస్తుందనే సంతోషం కన్నా ఎక్కువగా నా రాష్ట్రాలు సౌత్ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అనే ఆలోచన, బాధ ఒకటి ఉండాల్సినటువంటి బాధ్యత ఒక మహిళగా నాకు కూడా ఉంది. కాబట్టి ఇది ఒకవేళ ఈ నిర్ణయం మా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కూడా, ఒకవేళ ఉండింటే అధికారంలో ఉండింటే ఈ నిర్ణయం మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే వాళ్ళం కాదు. ఎందుకంటున్నా ఈ మాట అనంటే, నా రాష్ట్రం నా నియోజకవర్గాల గురించి నేను ఆలోచించాలే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ రాష్ట్రాలు ఏ విధంగా అయితే బెనిఫిట్ పొందుతున్నాయి, దక్షిణాది రాష్ట్రాలు మరి రేపు రాబోయే కాలంలో ఇందాక మేడం అన్నారు పివి నరసింహారావు లాంటి వాళ్ళు మరొకరు ఇక్కడి నుంచి వచ్చే అవకాశం లేకపోవచ్చు. రేపు పొద్దున ఫ్యూచర్లో ఇంకో 20 ఏళ్ళైనా 30 ఏళ్ళైనా మన రాష్ట్రాలకి మన దక్షిణ రాష్ట్రాలకి రేపు పొద్దున ఒక్కళ్ళు కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం కలలో కూడా ఊహించుకోవడానికి దూరంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పారు 181 సీట్లు సుమారుగా కేంద్రంలో పార్లమెంట్లో కూర్చునే అవకాశం మహిళలకు వస్తుంది. ఒక్కసారి ఆకాశాన్ని అంటుకోవాలి, ఒక్కసారి ఆకాశం మీద కాళ్ళు పెట్టాలి అని అంటే కుదరదు. అంటే ఈరోజు నాకు న్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి నా రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఈరోజు మహిళలం చాలా అభివృద్ధి చెందిన వాళ్ళం ఉన్నాము, తెలివైన వాళ్ళం ఉన్నాము, మేము కూడా సమాజాన్ని చదువుకున్న వాళ్ళం ఉన్నాము.
కాబట్టి ఈ ఈ ప్రతిపాదన కాకుండా రేవంత్ రెడ్డి గారు క్లియర్గా ఇంకో మాట చెప్పిండ్రు, మేము జీడిపిలో సమభాగంగా దక్షిణ రాష్ట్రాలం ఇస్తున్నాము. పశ్చిమ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉన్న జీడిపిలో మేము ఇస్తున్నటువంటి ఇక్కడ జిఎస్టీలో కడుతున్నటువంటి సొమ్ము సొత్తు మేము వాళ్ళకన్నా ఎక్కువగా ఇస్తున్నాం. మనం దక్షిణ రాష్ట్రాలకు పొందుతున్నది చాలా తక్కువగా. మరి రేపు పొద్దున ఒకవేళ ఇదే అన్యాయం జరిగిపోయింది అనుకోండి, మొత్తానికే ఆర్థికంగా నష్టపోతాం. కేవలం మహిళలం పోయి పార్లమెంట్లో కూర్చొని సాధించేదే ఉంటుంది. నాకు కేంద్రం నుంచి తెచ్చుకునే నిధులు ఏమీ లేకపోగా, మనం కేంద్రానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం లేకపోగా, కేవలం మేము పోయి బొమ్మల్లాగా అక్కడ కూర్చొని రేపు పొద్దున జీ హుజూర్ అని మాట్లాడాలే తప్పించి మన రాష్ట్రాలకి మనకు జరగబోయే అన్యాయాన్ని ముందుగా ఖండించకపోతే, ముందుగా మనం తిరుగుబాటు చేయకపోతే, ముందుగా ప్రశ్నించకపోతే, ముందుగా మనం మాట్లాడలేకపోతే, మనం ఎవరో నలుగురం పోయి అక్కడ కూర్చుంటాము, ఏదో మనకు న్యాయం జరగబోతుంది. ఇప్పుడు అక్కడ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఉటావుటీనా ఈ నిర్ణయం తీసేసుకుని రేపు పొద్దున జరగబోయే అన్యాయానికి మనమందరం కూడా కారణమైతే రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్, ఒక్కసారి మనం ఆలోచించుకుందాం యాంకర్ గారు, నెక్స్ట్ జనరేషన్ మనల్ని తిట్టుకునే పరిస్థితికో, నెక్స్ట్ జనరేషన్ రాజకీయ అధికారానికి అధికార పీఠానికో దూరం అయితే మన పిల్లలు నెక్స్ట్ తరాలు మనల్ని తిట్టుకునే పరిస్థితికి మనం తీసుకొని రావాలన్నా, మనం ఒక మహిళలుగా తల్లులుగా రేపు రాబోయే నెక్స్ట్ జనరేషన్ కి మనమేం సమాజానికి మనం మెసేజ్ ఇస్తున్నాం. వెరీ వ్యాలిడ్ పాయింట్ అండి. ఐ డు సర్టన్లీ అప్రిషియేట్ దానికి మనం కట్టుబడి ఉన్నాము. సౌత్ రాష్ట్రాల నుంచి మన సమానంగా డబ్బులు పంపిస్తున్నాం జిఎస్టీ రూపంలో. వాళ్ళు ఇచ్చినటువంటి ఇద్దరో ఒకరో పిల్లల్ని కనమంటే కన్నాము. విద్యాపరంగా మనం సౌత్ రాష్ట్రాల్లో అత్యధిక శాతం మనం ముందడుగులో ఉన్నాము. కేంద్రం ఇచ్చినటువంటి ప్రతి పథకానికి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పులకి కట్టుబడి ఉండి మన రాష్ట్రాలన్నీ రైట్. సుజాత గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. సుజాత గారు ఒక్క నిమిషం, ఇంకొకసారి సీఎం గారు ఇంకొక ప్రస్తావన చేశారు, అది కూడా చూసి ఒకసారి సుహాసిని ఆనంద్ గారి దగ్గరికి వెళ్దాం. రేవంత్ రెడ్డి గారు మరో ప్రస్తావన చేశారు నిన్న జరిగిన సమావేశంలో, అది కూడా చూద్దాం ఒకసారి. పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అప్పటికే ప్రపంచంలో చాలా దేశాలలో మహిళలకు ఓటు హక్కు గాని మహిళలకు కనీస గౌరవం గాని దక్కని పరిస్థితుల్లో స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదట మహిళలకు ఓటు హక్కును ఇచ్చి పురుషులతో పాటు మహిళలకు సమానమైన అవకాశాలు కల్పించి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏర్పడబోయే ప్రభుత్వాలు మహిళలను నిర్ణయం తీసుకునే అవకాశము అధికారము కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఆ తర్వాత దేశ ప్రధానమంత్రిగా, ఈ దేశానికి రాష్ట్రపతిగా, లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా, వివిధ రాష్ట్రాలకు గవర్నర్లుగా చాలా రాజ్యాంగబద్ధమైన పదవులలో మహిళలకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పురుషులతో పాటు మహిళలకు సమానమైన ఓటు హక్కును మొట్టమొదట ఈ దేశంలో చూశారు. ఆయన అన్న దాంట్లో 100కి 200% వాస్తవం. మనం పార్టీలకు అతీతంగా మాట్లాడదాం, ఒకసారి పార్టీలకు అతీతంగా మాట్లాడదాం. నేను అనేది ఏంటంటే మన మహిళలు, దక్షిణాది రాష్ట్రాల నుంచి ఉన్న మన మహిళలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, అలాగే మా పెద్ద స్థాయిలో ఉన్నవారు, వీరు ప్రాతినిధ్యం వహించింది ఒక్క ఉదాహరణ చెప్పండి. నాకు తెలిసి రమాదేవి గారు తప్పించి గవర్నర్గా వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు తెలుగు రాష్ట్రం మహిళలకు సంబంధించి. పురుషులు చాలామంది వెళ్ళుండొచ్చు కాక, వేరే చాలామంది ఉత్తరాది నుంచి మనకి శారదా ముఖర్జీ గారు వచ్చారు, తర్వాత కుముద్బెన్ జోషి గారు వచ్చారు. మన ప్రస్తావన వరకే చూసుకుంటే ఇలాంటి ఆపర్చునిటీస్ మనం మిస్ అవుతున్నామేమో అనే ఒక ఆందోళన అయితే ఆయన అన్న మాటల్లో కనిపించింది. ఓకే, ఒక పొలిటికల్ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకున్న అభిప్రాయాలు రాజకీయ పరంగా ఆయనకుంటే ఉండొచ్చు కాక, బట్ ఆయన లేవనెత్తిన అంశాల్లో ఉన్న లాజిక్ గురించి ఇప్పుడు మనం ప్రస్తావన చేసుకుంటే మనం ఎన్ని సీట్లు కోల్పోబోతున్నామండి? యాజ్ ఇట్ ఈజ్ ఇదే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లు కనుక పెంచితే అందులో మహిళలకు ఎన్ని వస్తాయి? ఒకసారి ఆలోచించండి ఉత్తరాదితో పోలిస్తే. సుహాసిని ఆనంద్ గారు మీరేమంటారు? నా ఈ ప్రశ్న పార్టీలకు అతీతంగానండి. వాసుదేవన్ గారు, నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. షూర్. మీరు చిన్న సబ్మిషన్, మీరు ట్రావెలింగ్ లో ఉన్నట్టారు, ఒక్క 5 నిమిషాలు మీరు ఒక్కదైనా ఆగి మాట్లాడగలరా? డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఒక్క 5 minutes నేను వింటాను, మీరు శాంతం వింటాను మీరు చెప్పేది.
లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ 2 minutes. ఏం లేదా డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం మీరు చెప్పేది సావధానంగా వినటం కోసం అడిగాను. అదే ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా అండి? వినిపిస్తోంది వినిపిస్తుంది. యా ఇది ఏంటంటే యా ఇది ఒక చారిత్రాత్మకమైన ఒక బిల్ వచ్చిన ఒక శుభ సందర్భంలో ఆ ఉత్తరం దక్షిణం అని ఒక భాగాన్ని చేసి ఒక విభజన చేసే ఒక ఆలోచన, ఒక విషపూరితమైన ఒక బీజం, అది దురదృష్టకరం. ఫస్ట్ పాయింట్ అది. నేను విత్ డేటా నేను చెప్తానండి మీ అందరికి. ఇది మోదీ గారు ఏదో నేనే చేశాను, ఇది నా